అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మిస్ అయిపోతే ఒకసారి చూడండి. జస్ట్ ఆయన అంటే ఆయన నోటితో ఆయన ఉచ్చారణ, ఆయన వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆయన ప్రతిపాదించిన రాజధాని ప్లాన్ బి ఆయన నోటితో వింటేనే బాగుంటుంది. సో ఆయన ఏం చెప్పారంటే మా విగన్ మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ గన్ తీసుకోండి, మా విగన్ అనే పేరుతో కొత్త రాజధాని పెట్టండి ప్లాన్ బి. సో మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు, మొత్తం 110 కిలోమీటర్లు నేషనల్ హైవే కూడా ఉంది. అక్కడ మచిలీపట్నంలో కూడా పోర్ట్ ఉంది. సో మొత్తం కలిసి వస్తుంది, మంచి రాజధాని అవుద్ది. ఇదైతే ఆల్రెడీ పెద్దగా డబ్బులు కూడా పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా రాజధాని కట్టాలంటే 2 లక్షల కోట్లు కావాలి. దానిలో 10% పెడితే చాలు ఈ కొత్త రాజధాని తయారైపోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. అద్భుతమైన పేరు మావి గన్ అనే పేరు. బహుశా అదైతే తెలుగు పదం కాదు నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఒక టీం పేరు పెట్టాలనుకోండి, ఆ టీంలో ఒక నలుగురు ఉన్నారనుకోండి, శ్రీనివాసు, గణేష్, నరేష్ ఏదో ఉందనుకోండి, శ్రీగాన అని పెడితే ఎలా ఉంటుంది? అర్థం పదం ఉండాలి కదా. ఇప్పుడు నలుగురు కలిపి ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడో లేదంటే స్టార్టప్ పెట్టినప్పుడో ఆ పేర్లు కలిసేలాగా పెట్టండి అంటే ఫస్ట్ పేరు తీసుకుంటే కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది కదా. ఇది కూడా అలాగే ఉంది, మావి గన్ అనే పేరు. సరే పేరునేముందిలే, పేరుని కాసేపు మీరు సరదాగా ట్రోల్స్కి తీసుకుంటే తీసుకోవచ్చు, పక్కన పెట్టేద్దాం. కానీ ఆయన కాన్సెప్ట్ మంచిదే, మంచి కాన్సెప్ట్. నిజంగా మచిలీపట్నం జిల్లా కేంద్రం ప్లస్ ఒకప్పుడు పెద్ద సిటీనే, ఇప్పుడు కూడా జిల్లా కేంద్రంగా ఉంది. అండ్ విజయవాడ, గుంటూరు ఇప్పుడు రాజధానిలో కొంత భాగం కలిసే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఈ మూడు కలిసి మావిగని పెట్టండి అంటున్నారు. ప్లాన్ మంచిదే, ప్రతిపాదన మంచిదే. కానీ 2015లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పుడు అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేశారు? అప్పుడు వద్దని చెప్పొచ్చుగా, చెప్పలే. అప్పుడు వద్దని చెప్పలే, అమరావతికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. పోనది వదిలేద్దాం, అప్పుడు పెద్దగా లైట్ ఎలగలేదు అనుకుందాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మరి 2019 డిసెంబర్లో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు? విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని 3 రాజధానులు ఎందుకు తెచ్చారు? ఈ మావిగన్ అనేది అప్పుడే పెట్టొచ్చుగా, అప్పుడు పెట్టలా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అప్పుడు ఆయన చేసుంటే జనం అప్రిషియేట్ చేసేవాళ్ళు, నెత్తిన పెట్టుకునేవాళ్ళు. అరే ఇంత మంచి ప్లాన్ ఏంటి, నిజమే కదా. విజయవాడకు దగ్గరలో మచిలీపట్నం ఉంది, ఇటువైపు చూస్తేనేమో గుంటూరు ఉంది, అవసరమైతే గన్నవరం కూడా గన్నవరం, గుడివాడ వీటన్నింటిని కలుపుకొని రాజధాని నిర్మాణం చేపట్టవచ్చు. రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది, ప్లస్ అక్కడ తీర ప్రాంతం కలిసి వస్తుంది. ఇటువైపు ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాలు ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే ఉంది. సరే జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయమే తీసుకున్నారులే. అటు అమరావతి అంటే మరీ విలేజెస్ని కలిపి నగరం కట్టడం కష్టం కదా, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, ఈయన ఈ మావిగన్ అనేది బాగానే ఉంది అని జనం అప్పుడు అనుకునేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2019లో రాజధాని వికేంద్రీకరణ అనేది మానేసి ఈ మావిగన్ అనేది అప్పుడే తెచ్చుంటే బాగుండేది కదా. అప్పుడు ఎందుకు చేయలా? అప్పుడు ఎందుకు ఈ లైట్ ఎలగలా అధికారంలో ఉన్నప్పుడు? ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్లాన్లు వస్తున్నాయి? ఎందుకంటే ఏదో ఒక పేచీ పెట్టాలి, అమరావతిని ఏదో ఒక విధంగా అడ్డు చెప్పాలి, అమరావతి విషయంలో ఏదో ఒక విధంగా పేచీ పెట్టాలి, లిటిగేషన్ పెట్టాలి, వ్యతిరేకించాలి. అలా వ్యతిరేకించితే మళ్ళీ జనం తిట్టుకోకూడదు, జనం మరీ దూరం అవ్వకూడదు. సో దానికి సంబంధించి మనం ఏదో ఒక మంచి అద్భుతమైన ఐడియా ఇచ్చేసినట్టు ఇచ్చేయాలన్నమాట. సో అందుకని ఇచ్చినట్టున్నారు ఈ ఐడియా, ప్లాన్ బి అంట, మావిగన్ అంట. సో నన్ను సీరియస్గా అయితే మంచి కాన్సెప్ట్, కానీ టూ లేట్. మచిలీపట్నం పోర్ట్ ఉంది, తీర ప్రాంతం ఉంది, అండ్ ఒక జిల్లా కేంద్రం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రణాళికను నేను తప్పు పట్టట్లా, కానీ టూ లేట్, చాలా లేట్ అయింది. 2015లో ఆయన రాజధాని అమరావతిని అసెంబ్లీలో డిక్లేర్ చేయకముందు ఆయన చెప్పుంటే బాగుండేది. వద్దొద్దు మచిలీపట్నం కలిపి మావిగన్ అని పెట్టండి, ఏదో ఒక పేరుతో పెట్టండి అని అప్పుడు చెప్పాల్సింది. పోనీ ఆయన అధికారంలోకి వచ్చాక ఈ వికేంద్రీకరణ అనే రాజకీయ డ్రామాలు వదిలేసి 3 రాజధానులు 3 ముక్కలు అనే ఆట వదిలేసి మావిగన్ అని పెట్టాల్సింది. అద్భుతంగా ఉండేది, మంచిగా ఉండేది, మంచి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు ఈయన అనిపించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవేమీ లేకుండా ఒక పేచీ పెట్టడం కోసం, అమరావతిని అడ్డుకోవాలంటే ఏదో ఒక ప్లాన్ ఉండాలి కదా వీళ్ళ దగ్గర అని అనిపించుకోవడం కోసం ఆల్రెడీ భూములు ఇచ్చారు రైతులు. అక్కడ ఈ మావిగన్ అనే పేరు
పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు ఈరోజు? మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ భూములు ప్లాట్లు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వలేదు, భూములు ఇచ్చిన రైతులకు, సో రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడారే తప్ప అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని మిథున్ రెడ్డి గారు లోక్సభలో మాట్లాడారే తప్ప ఆయన లోక్సభలో అనొచ్చుగా మావిగన్, మాకు అమరావతి వద్దు, మాకు మావిగన్ కావాలి అని లోక్సభలో చెప్పొచ్చుగా, ఢిల్లీలో చెప్పొచ్చుగా, చెప్పలా. సో ఇక్కడ ఏంటంటే రేపటి నుంచి వైసీపీ వాళ్ళు మావిగన్ 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 అని దాన్ని మెడలో వేసుకొని తిరుగుతారేమో, ఇక్కడ రాసుకొని తిరుగుతారేమో, ఇంకా మా రాజధాని మావిగన్ అని. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రాక్టికల్గా అమలు సాధ్యం కాదు. టూ లేట్, బాగా లేట్ అయిపోయింది. భూ సమీకరణ జరిగిపోయింది, కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. సో ఇప్పుడు వైసీపీ ఏంటంటే అయితే రాజధానికి సపోర్ట్ చేయాలి, లేదా మేము రాజధానికి వ్యతిరేకం అని చెప్పాలి. ఈ ప్లాన్ బీలు ప్లాన్ సీలు మేమేదో పెద్ద తెలివైన వాళ్ళు అన్నట్టు టైం గడిచిపోయింది. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి మీడియా ముందు కబుర్లు చెప్పడం జనం అయితే నమ్మరు. నేను జనం నుంచి వచ్చిన వాడినే కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.